అదేమో కేంద్రీయ విద్యాలయం, దానిపై జరుగుతున్నదేమో లోకల్ పొలిటికల్ ఫైట్. రెండు జాతీయ పార్టీల మధ్య జగడం అంతకంతకు ముదురుతోంది. తమ దగ్గర ఏర్పాటు చేయాలంటూ నేతలు పట్టుబడుతూ ఉండడం అసలు కేసరి తెచ్చిందట. రాష్ట్ర అధికార పార్టీ ఒకవైపు, కేంద్ర అధికార పార్టీ ఇంకోవైపు. అసలు విద్యాసంస్థ ఏర్పాట్లు ఎందుకు పొలిటికల్ పంచాయతీ? నిజామాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. నవోదయ ఏర్పాటుపై కుదరని సయోధ్య. మాజీ మంత్రి వర్సెస్ బీజేపీ ఎంపీ. విద్యా సంస్థ చుట్టూ పొలిటికల్ గేమ్. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీల మధ్య మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. జిల్లాకు కేంద్రం మంజూరు చేసిన నవోదయ విద్యాలయం ఏర్పాటులో సఖ్యత లేకపోవడమే ఈ జగడానికి కారణమని తెలుస్తోంది. నిజాం సాగర్ లో ఇప్పటికే ఒక నవోదయ విద్యా సంస్థ కొనసాగుతుండగా జిల్లాలో మరోటి ఏర్పాటు చేయాలి అన్నది దశాబ్దాలుగా వినిపిస్తున్న డిమాండ్. ఇక్కడి నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ ఆ దిశగా గట్టి ప్రయత్నమే చేశారు. ఆయన పెట్టుకున్న ప్రధాన లక్ష్యాల్లో అది కూడా ఒకటి కాగా, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మరో నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది. జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరైందన్న ఆనందం కంటే అదెక్కడ ఏర్పాటు చేయాలి అన్న విషయంలో రాజుకున్న రాజకీయ వేడే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, బీజేపీ ఎంపీ అరవింద్ కి మధ్య పొలిటికల్ నిప్పు రాజుకోవడం ఆసక్తి రేపుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ అటు నిజామాబాద్ కు, ఇటు జగిత్యాలకు ఉపయోగకరంగా ఉండేలా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జకరాంపల్లి మండలం కలిగోట్లో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలంటూ స్థలాన్ని ఎంపిక చేసి కేంద్రానికి పంపారట ఎంపీ అరవింద్. అయితే ఇక విద్యాలయ ఏర్పాటు పనులు ప్రారంభం అవుతాయనే సందర్భంలో ఎంపీ అరవింద్ కి షాక్ ఇచ్చారట మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. తన నియోజకవర్గం బోధన్లో నవోదయ ఏర్పాటు చేయాలంటూ స్థలాన్ని ఎంపిక చేసి ఆయన కూడా ప్రతిపాదనలు పంపారట. అయితే ఇద్దరు నేతల భిన్న ప్రతిపాదనలతో అసలుకే ఎసరొచ్చింది. నవోదయ విద్యాలయం ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరుతో బీజేపీ ఎంపీ ఆగ్రహం కట్టలు తెంచుకుందట. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలే అయినప్పటికీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు స్థలం ఎంపిక చేస్తే సుదర్శన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు అరవింద్. ఇప్పటికే నిజాం సాగర్ లో నవోదయ ఉందని, దానికి దగ్గరగా ఉండే బోధన్లో మరో నవోదయ ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. పైగా మాజీ మంత్రి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి చెందిన ప్రైవేట్ భూములను ప్రతిపాదించారని, అక్కడ కేంద్ర సంస్థ నవోదయ విద్యాలయం ఏర్పాటు ఎలా సాధ్యమవుతుందని నిలదీస్తున్నారు. ఈ అంశంలో సుదర్శన్ రెడ్డి సూటిగా స్పందించినప్పటికీ వ్యవహారం మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారిపోయింది. కావాలనే రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై ఎంపీ అరవింద్ విరుచుకుపడుతుంటే, హస్తం నేతల వాదన మాత్రం మరోలా ఉంది. అయితే ఎంపీ ఎంపిక చేసిన స్థలం అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన నియోజకవర్గమే అయినప్పటికీ ఈ అంశంలో అగ్గిరాజుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అందరికీ ఆమోదయోగ్యంగానే ఎంపీల ప్రతిపాదనలు పంపగా మాజీ మంత్రి మరో ప్రతిపాదన పంపడం రచ్చరేపుతోంది. ఈ గొడవల కారణంగా విద్యాలయం ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. మరి నవోదయపై నేతల మధ్య ఎప్పుడు సైద్య కుదురుతుందో, ఆ ప్రక్రియ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.